గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశైలందరికీ నమస్సుమాంజలి. జూలై మాస ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు. జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల్లో కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, విదేశీయానాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి మనం ముందుగా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో మధ్యమ ఫలితాలు సూచిస్తున్నాయి. వీరికి మధ్యమ ఫలితాలు సూచిస్తున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా మీ వ్యాపారాన్ని చేసుకోవాలి, లాభాల కోసం ప్రయత్నం చేయాలి. మీరు ఎవరిని నమ్మవద్దు. మీ యొక్క పనిలో మీరు శ్రద్ధ వహించండి. ఎవరి మీద పనిని అప్పగించి వెళ్ళకండి. అలాగే విద్యార్థులకు కొంత బద్ధకం ఏర్పడటం వల్ల వీరు చదువులో కొంత వెనుకబడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చదువు మీద శ్రద్ధ పెట్టండి. మంచి కాన్సన్ట్రేషన్ తోటి విద్యని అభ్యసించండి. తప్పకుండా మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. విద్యారంగంలో మంచి గుర్తింపును పొందగలుగుతారు. అలాగే నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు, మీరు ఇంటర్వ్యూల్లో చాలా జాగ్రత్తగా అటెండ్ చేయండి. వారి క్వశ్చన్కి సమాధానం చెప్పండి. మీకు తప్పకుండా మీకు అదృష్టం కలిసి వచ్చి మంచి ఉద్యోగం, మీరు అనుకున్న ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే పనులలో చాలా ఆటంకాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కర్కాటక రాశి వారికి కొంచెం అప్రమత్తంగా ఉండండి. పనులు ఏ విధంగా చేసుకుంటే మనం పూర్తి చేయగలుగుతామని ఆలోచించుకోండి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది ఈ జూలై మాసంలో. కొంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా అవసరం. దీనికి శ్రమకి తగ్గట్టుగా మీరు కొంత విశ్రాంతి కూడా తీసుకోవాల్సినట్టే అవసరం ఉంది. క్రమశిక్షణతోటి మెలగండి. సరైన సమయానికి భోజనం చేయండి. సరైన సమయానికి మీరు పని చేసుకోండి. అలా చేయడం వల్ల ఆరోగ్యపరంగా కూడా కొంత బాగుంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కుటుంబంలో కొంతమంది మీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వారికి ఎదురు సమాధానం చెప్పకండి. అలాగే భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు వివాదాలు పెట్టుకోకండి. ఒకరికొకరు గొడవ పడకండి. ఒకరి మాటకి ఒకరు విలువ ఇచ్చుకోండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. అలాగే సంఘంలో కూడా కొన్ని ఇబ్బందులు, అంటే ఎవరో చేసిన పనులు మీ మీద పడటం వల్ల కొంచెం మీకు ఇబ్బంది కలిగేటువంటి సూచనలు కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి సంఘంలో వారితోటి.
భూ సంబంధమైనటువంటి విషయాలలో 1కి 4 సార్లు చూసుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకోండి. తొందరపాటుతనం పనికిరాదు, నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ద్వితీయార్థంలో మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే మీకు సంబంధించినటువంటి శత్రువులందరూ కూడా మిత్రువులయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాల్లో కొంచెం ఇబ్బంది కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాల్లో దగ్గరికి వచ్చినట్టే వచ్చి దూరం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి గట్టిగా 1-2 సంబంధాలను ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కొంత ఇబ్బంది కలిగేటువంటి సూచన కనిపిస్తాయి. వీసాలు కూడా లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉన్నవారికి కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి సహచరులతోటి. అలాగే రాజకీయ నాయకులకు కూడా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి రాజకీయ నాయకులు కూడా కొంత మీ వ్యక్తిగత జాతకాలను తెలుసుకొని గురువుల ద్వారా ముందుకు నడుచుకోండి, మంచి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే టీవీ రంగంలోనూ సినిమా రంగంలో ఉన్న వారికి కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరితో పడితే వారితో షేర్ చేసుకోకండి. ఏ విషయం కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త స్త్రీలు కూడా పరిచయం అవుతారు. వారి వల్ల కూడా కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉంటాయి. ఆర్థిక పరంగా మీరు ఏ పని చేసినా కూడా తొందరపాటుతనం లేకుండా కొంత ఆలోచించి పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందుకు నడుచుకోండి. మీరు నష్టపోకుండా ఉంటారు. అలాగే ఇంకా మీకు కొత్త వాహనాలను కొనేటువంటి యోగం కూడా ఉంది. ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కోగలుగుతారు, విల్లాలు కొనుక్కోగలుగుతారు. స్త్రీలు మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు దుర్గాదేవిని పూజించుకోండి, కాళీమాతను దర్శనం చేసుకోండి, మీరు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. రాహుకాలంలో దుర్గాదేవి గుడిలో మీరు అమ్మవారికి నిమ్మకాయ దీపాలను వెలిగించటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహ ఆయిల్స్ కానీ, జాబ్ ఆయిల్స్ కానీ, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, ఇంకా జూపిటర్ అంటే గురువు వీక్గా ఉంటే గురువుకి సంబంధించిన ఆయిల్స్, పిల్లల కాన్సన్ట్రేషన్తో చదవలేకపోతున్నారా వారికి సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్, రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మాకు హిమాలయాల నుంచి రావడం జరుగుతుంది. అద్భుతంగా పనిచేస్తుంటాయి. చాలా కాలం నుంచి చేస్తున్నారు, వాడుతున్నారు, మంచి ఫలితాలు పొందారు. అలాగే మీరు కూడా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే నన్ను సంప్రదించండి. కింద ఉన్న నంబర్. సర్వే జనా సుఖినో